హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కరుణానిధి నాస్తిక జీవనయాత్రికుడిగా 102వ జయంతి సందర్భం. కరుణానిధి 104 సంవత్సరాలు జీవించినటువంటి అతని జీవిత విశేషాలని తోట భావన్నారాయణ అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. కరుణానిధి నాస్తిక జీవన యాత్రికుడు. ఇక వినండి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరి మత విశ్వాసాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతారు. కానీ తమిళనాడులో 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి మాత్రం తన నాస్తికత్వం నుంచి ఎప్పుడూ పక్కకు జరగలేదు. ఓట్ల కోసం ఎవరినీ బుజ్జగించటానికి ప్రయత్నించలేదు. తాను పెరియారు వారసుడినని చెప్పుకుంటూ అనేక సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపినా వెనకడుగు వెయ్యలేదు. జీవితకాలం నాస్తికుడిగా ఉన్న అభ్యుదయవాది కరుణానిధి. పెరియారుగా ప్రసిద్ధుడైన ఈరోడు వెంకటప్ప రామస్వామి నాయకర్ నాస్తికుడిగా, సంఘ సంస్కర్తగా, ద్రావిడ ఉద్యమ నిర్మాతగా కరుణానిధిని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేశారు. అందుకే 13 ఏళ్ల వయసులోనే దక్షిణామూర్తి అనే ఆ దేవుడి పేరు వద్దనుకొని తనకు తానుగా తన పేరును కరుణానిధిగా మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో ద్రవిడర్ గళగం డీకే నుంచి విడిపోయి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు పోటీ చేయడానికి అన్నాదురైతో పాటు సిద్ధమై డిఎంకే ఏర్పాట్లో కీలకంగా నిలిచిన నాస్తికత్వంలో మాత్రం పెరియారు బాటను వదల్లేదు. విభూతి పెట్టుకొని హిందువును, సిలువ ధరించని క్రైస్తవుణ్ణి, టోపీ పెట్టుకొని ముస్లింను అని అన్నాదురై చెప్పుకున్నారు. వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టను, వినాయకుడి విగ్రహం పగలగొట్టను అని కూడా అన్నారు. ఒకటే కులం, ఒకటే దేవుడు అని అన్నాదొరై విశ్వసించేవారు. తద్వారా ఆయన నాస్తికత్వాన్ని పల్సన చేశారని ద్రవిడగళగం విమర్శించేది. అదే డిఎంకేలో ఉన్న ఎంజీఆర్లో మార్పు స్పష్టంగా కనపడింది. ఆయన డిఎంకేలో ఉన్నంతకాలం నాస్తికునిగానే ఉండిపోయారు. చివరికి పౌరాణిక పాత్రలు ధరించడానికి కూడా ఒప్పుకోలేదు. డిఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంజీఆర్ అన్నా డిఎంకే ప్రారంభించిన తర్వాత ఆలయాలకు వెళ్ళడం ప్రారంభించారు. ఒకసారి అనారోగ్యం నుంచి కోలుకొని మూగాంబిక ఆలయంలో కత్తి ఇచ్చి మొక్కు చెల్లించుకోవటం అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు చిత్రంలో ప్రధాన పాత్రధారి కూడా అయ్యారు. ఎంజీఆర్ అభిమానులు ఇవేవి పట్టించుకోకుండా ఆయన్ను ఆరాధించారు. ఆ తరువాత జయలలిత తానే దేవతగా మొక్కించుకోవడానికి అలవాటు పడ్డారు. కరుణానిధి మాత్రం తాను నాస్తికత్వంలో పెరియారు వారసుడినని గట్టిగా చెప్పుకుంటూ వచ్చారు. 1996 ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధించిన తర్వాత మంత్రి ఆంద్యూర్ సెల్వరాజుతో పాటు అండముత్తు, రాజేంద్రన్ అనే 2 ఎమ్మెల్యేలు సేలం దగ్గరలో ఉన్న బండారి అమ్మన్ ఆలయంలో నిప్పుల మీద నడిచారు. డిఎంకే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే అలా చేశామని చెప్పుకున్నా కరుణానిధి ఒప్పుకోలేదు. అది అనాగరిక చర్య అంటూ సెల్వరాజును మంత్రివర్గం నుంచి తప్పించారు. నా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందనేది పట్టించుకోను, ఎంతకాలం హేతువాద సూత్రాలు కట్టుబడి ఉంటుందనేదే నాకు ముఖ్యం అని తెగేసి చెప్పారు కరుణానిధి. ఆత్మగౌరవ వివాహాలను మొదట్లో పెరియార్ బాగా ప్రోత్సహించారు. అగ్రకుల పురోహితుల ఆధ్వర్యంలో జరగటం ఇష్టం లేకనే పెరియార్ ఈ తరహా పెళ్లిళ్లను ప్రోత్సహించారు.
అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యాక ఆత్మగౌరవ వివాహాలను చట్టబద్ధం చేశారు. మంత్రాలతో కూడిన పెళ్ళిళ్లకు కరుణానిధి వ్యతిరేకి. ఆత్మగౌరవ వివాహాలనే ఆయన కూడా ప్రోత్సహించారు. పురోహితుడు మంత్రాలతో పెళ్లి చేసుకోమని అడిగినందుకే ఆయన ఒక పెళ్లి సంబంధం వదులుకున్నారు. పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లకు హాజరు కావాల్సి వచ్చినా అదే నియమం. అది తప్పనిసరిగా మంత్రాలు లేని పెళ్లి అయి ఉండాలి. జయలలిత నెచ్చెలి శశికళ పెళ్లి కూడా ఆయనే జరిపించారు. అప్పటికి శశికళ ఎవరికీ తెలియకపోయినా హిందీ వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పనిచేసిన నటరాజన్తో పెళ్లి గనుక అప్పట్లో కరుణానిధి సమక్షంలోనే ఆ ఆదర్శ వివాహం జరిగింది. ఆలయాలలో మంత్రాలు సంస్కృతంలో ఉండటాన్ని కూడా కరుణానిధి తీవ్రంగా నిరసించారు. మా తమిళ భాష అర్థం కాని దేవుడు మాకెందుకు అని ప్రశ్నించారు కరుణానిధి. మంత్రాలు తమిళంలోకి అనువదింపజేయటం, అలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఆయనకే చెల్లింది. అలా అనువదిస్తే వాటి ప్రభావం తగ్గుతుందని హిందూ సంఘాలు గొగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. లంకకు రామసేతు నిర్మించినట్లు రామాయణంలో రాయటాన్ని ప్రస్తావిస్తూ రాముడు ఇంజనీరింగ్ ఎక్కడ చదివాడు అనటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. రాముడు తాగుబోతని వాల్మీకి రాశాడని అనటం కూడా కరుణానిధి ఆ హిందూ సంస్థల ఆగ్రహానికి దారితీసింది. ఓట్ల రాజకీయాల కాలంలోనూ చివరిదాకా తాను నమ్మిన నాస్తికత్వానికి కరుణానిధి కట్టుబడి ఉండటం ఆషామాషి విషయం కాదు. అయితే ఆయన మీద కొన్ని విమర్శలు తప్పలేదు. 1996లో పచ్చకండువా ధరించినప్పుడు అది నాస్తికుడి సెంటిమెంటు అని విమర్శించారు. ఎవరో జ్యోతిష్యుడి మాట మీద ఆ కండువా వేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆరోగ్యపరమైన కారణాలతో ఆ రంగు కండువా వేసుకున్నట్లు ఒక సందర్భంలో ఆయన వివరణ ఇచ్చారు. 1998లో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు డిఎంకే ఆ పార్టీకి అండగా నిలబడింది. 1999 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఎప్పటికప్పుడు బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శిస్తూ వచ్చిన కరుణానిధి తన జీవితకాలపు సిద్ధాంతాలకు భిన్నంగా ఆ పార్టీతో జతకట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కరుణానిధి అనుసరించిన నాస్తికవాదాన్ని ఆయన వారసులు కొనసాగిస్తారా అనే ప్రశ్న ఆయన 94 ఏళ్ల వయసులో చనిపోయినప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ దైవ సాక్షిగా అని కాకుండా అంతరాత్మ సాక్షిగా అని స్టాలిన్ ప్రమాణం చేశారు. తండ్రి సిద్ధాంతాలు కొనసాగిస్తారనడానికి అదొక నిదర్శనమని పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఆ కుటుంబంలో ఇప్పుడు చాలామంది పూజలు చేయటం మొదలుపెట్టారు. స్టాలిన్ భార్య వారిలో ఒకరు. ఏమైనా 1950లు 60ల్లో కనిపించినంతగా దైవదూషణ, బ్రాహ్మణ వ్యతిరేకత, హిందీ భాషా తిరస్కృతి ఇప్పుడు తమిళనాట లేవు. తీవ్రత చాలా తగ్గింది. డిఎంకే నాయకులు కార్యకర్తల్లో మాత్రమే అటువంటి భావజాలం కొంత మిగిలి ఉంది. మొత్తంగా డిఎంకేలో కూడా నాస్తికవాదం పల్చబడింది. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదని జీవితకాలం నాస్తికుడిగా కొనసాగిన కరుణానిధి లాంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. నిప్పులు తొక్కిన మంత్రిని తప్పిస్తావు, నువ్వు నడిచిన దారంతా నిప్పులే కదా, ఆలయానికి వెళ్ళనని చెబుతావు, నువ్వు అరివాలయానికి, అదే పార్టీ ఆఫీస్ పేరు, అది వెళ్ళని రోజుందా? కలైనర్, నువ్వు అబద్ధాల కోర్ అంటూ సాగే కవిక్కో అబ్దుల్ రహమాన్ నిందాపూర్వక స్థితి కరుణానిధి ఔన్నత్యాన్ని చాటుతుంది అంటూ తోట భావనారాయణ ఆయన అందజేసినటువంటి ఈ అంశం కరుణానిధి నాస్తిక జీవన యాత్రికుడు, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కరుణానిధి 102వ జయంతి సందర్భం దాన్ని పురస్కరించుకొని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.